హాయ్ అండి, హలో. మీరు చూస్తున్నది ఇండియన్ డ్రోన్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన కస్టమర్కి అసెంబ్లింగ్ ట్రైనింగ్ ఎలా అనిపించిందో వారి మాటల్లోనే విందాం. సార్, మీ పేరు? లక్ష్మణ్. మీరు డ్రోన్ అసెంబ్లింగ్ ట్రైనింగ్ వచ్చారు కదా, మీరు ఏమేమి నేర్చుకున్నారు సార్ ఈరోజు? ఇక్కడ మేము వచ్చిన ఏంటంటే మోటార్స్ ఎలా ఫిట్టింగ్ చేయాలి, డ్రోన్ ఎలా అసెంబుల్ చేయాలి. ఇప్పుడు ఒక ఆపరేటింగ్ వచ్చినప్పుడు ఏంటంటే అందరూ ఆపరేటింగ్ అయితే నేర్చుకుంటున్నారు, ప్రజెంట్ నేర్చుకుంటున్నారు. కానీ దాంట్లో ఉన్న చిన్న చిన్న ఎట్లా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు చిన్న మైనస్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయి, దాన్ని ఎలా చేయాలి అని తెలియకుండా ఫీల్డ్లో ఎలా చేయాలో మీరు నేర్చుకున్నాం. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత మొత్తం నేర్చుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే ఓన్గా నాకు చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా నేను చేసుకోగలను. అంతకుముందు అయితే వచ్చంటే నాకు జస్ట్ దాని గురించి తెలుసు, కానీ మాన్యువల్గా ఎప్పుడు చూడలేదు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నుంచి మనకి అన్ని ఇక్కడ వర్క్ ఫస్ట్ ఎక్కడి నుంచి ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి, ఏంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేయాలి, ఎట్లా సాల్వ్ చేయాలి, ఇది ఇట్లా సాల్వ్ చేయాలి అనేదాన్ని మనకి చాలా క్లియర్గా చెప్పారు. చాలా బాగుంది. ఇప్పుడు నేను ఎఫ్సి గురించి ఏమైనా నేర్చుకున్నారు సార్? ఎఫ్సి కాన్ఫిగరేషన్ కానీ మొత్తం ఇక్కడ డ్రోన్ ఎలా కాలిబ్రేషన్ చేయాలి, మొత్తం రిమోట్ కంట్రోల్, రిమోట్ నుంచి మళ్ళీ రిసీవర్కి ఎలా కనెక్షన్ చేయాలి, కొత్త రిమోట్ తెచ్చుకున్నప్పుడు ఎలా కనెక్షన్ చేయాలి అనే దాని ప్రతి ఒక్కటి నేను ఇక్కడ నేర్చుకున్నాను. సార్, మీరు కొత్తగా ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి, లేకపోతే కొత్తగా డ్రోన్ తీసుకున్న వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఇప్పుడు నేను కొత్తగా తీసుకున్న వాళ్ళకి ఏం చెప్తానంటే, ఇప్పుడు ఓన్లీ డ్రోన్ పైలటింగే కాదండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఏంటంటే డ్రోన్ని ఎలా అసెంబ్లీ చేయాలి, చిన్న మైనస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో దాని గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. ఓన్లీ డ్రోన్ పైలటింగే కాకుండా మనకి మాన్యువల్గా కానీ మనం అన్నీ తెలుసుకోవాలి. సార్ అయితే బుచ్చిరెడ్డిపాలెం నుంచి వచ్చారు మన దగ్గర ట్రైనింగ్కి. సార్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్నీ నేర్చుకున్నారు, వాళ్ళ మాటల్లోనే విన్నాం. మా పేరు వెంకటేశ్వర్లు, సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి మేము. ఈ డ్రోన్ అసెంబ్లింగ్ కార్యక్రమాలు ఇక్కడ ఇండియన్ డ్రోన్ ఫార్మర్స్ వాళ్ళ డ్రోన్ ప్రోగ్రామ్ కోసం ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చినాక మేము ఈ ఫ్రేమ్ అసెంబ్లింగ్ కానీ మోటార్ ఫిట్టింగ్ కానీ ఇది చాలా నేర్చుకున్నాము. వాటితో పాటు ఆర్సీ క్యాలిబ్రేషను, ఎఫ్సి కనెక్షన్ ఎట్లా ఇవ్వాలి, ఫ్లైట్ కంట్రోల్ క్యాలిబ్రేషన్ ఎట్లా చేయాలి, ఇన్స్టాలేషను, ప్రతి మోటార్ కూడా ఏ మోటార్ ఎట్లా ఫిట్ చేయాలి అనేది నేర్చుకున్నామండి. చాలా మంచిగా అనిపించింది ప్రోగ్రామ్. హాయ్ అండి, నా పేరు బాలకృష్ణారెడ్డి, నేను ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. నేను 5 years నుంచి డ్రోన్ రన్ చేస్తున్నప్పటికీ నాకు పూర్తి అసెంబ్లింగ్ అనేది రాదు. ఇక్కడికి ఇండియన్ డ్రోన్ ఫార్మర్స్ దగ్గరికి అసెంబ్లింగ్ నేర్చుకోవడం కోసం వచ్చున్నాను. ఇక్కడ నాకు పూర్తిగా అసెంబ్లింగ్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ ఎలా చేయాలి ఏంటి, పూర్తిగా అప్డేషన్ అనేది బాగా నేర్పించారు. థ్యాంక్ యూ సార్. என் பேர் செந்தில், நான் காஞ்சிபுரம் டிஸ்ட்ரிக்ட் தமிழ்நாடு ஸ்ரீபெரும்புதூர் தாலுகாவிலேருந்து வரேன். இங்கே இந்தியன் ட்ரோன் ஃபார்மர்ஸ்ன்னு சொல்லிட்டு இதில் ட்ரோன் அசம்பிள் சொல்லி கொடுக்குறதுக்கு யூடியூப்பில் விளம்பரம் பார்த்தேன். வந்தது நான் ஏற்கனவே ட்ரோன் அசம்பிளிங் கோர்ஸ்லாம் நிறைய இடத்துல அட்டன் பண்ணோம். அங்கெல்லாம் சின்ன டாய் ட்ரோனை வச்சு தான் சொல்லி கொடுத்தாங்க. இங்கே பெரிய மாடல் ட்ரோனை வச்சு நல்ல ஒரு எக்ஸ்ப்ளனேஷனோடு எல்லாமே சொல்லி கொடுத்து நல்லா கேலிப்ரேஷன்லாம் எல்லாமே சொல்லி கொடுத்துருக்காங்க. அது இல்லாமல் சின்ன நாங்கள் கவர்மெண்ட் ப்ரோக்ராம் கூட அட்டன் பண்ணேன். அதில் சின்ன டாய் ட்ரோனை வச்சு தான் சொல்லி கொடுத்தாங்க. இங்கே ப்ராக்டிக்கலாக பெரிய ட்ரோனை வச்சு நல்லா அசம்பிள் சொல்லி கொடுக்குறாங்க. நல்லா பர்ஃபெக்டாக எல்லாமே தெரிஞ்சுன்னு போகிறோம். ஏற்கனவே இதெல்லாம் பார்ட்ஸ் நம்பர்லாம் தெரிஞ்சாலும் இதெல்லாம் ப்ராக்டிக்கலாக இந்த ஆப்பர்ச்சுனிட்டி எங்கேயுமே கிடைக்க மாட்டேங்குது. பைலட்டாக இருக்கிறவங்களுக்கு கூட இந்த ஆப்பர்ச்சுனிட்டி கிடைக்க மாட்டேங்குது. ஆனால் இங்கே வந்து இது ஸ்பெஷலாக இது மாதிரி பண்ணி ஆஃபர் பண்ணி சொல்லி கொடுக்குறது நல்ல ஒரு இதுவாக இருக்குது. தேங்க்யூ.